నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 21వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అమీహిత్వాం సురసజ్ఞా విశంతి కేచిద్భీతాః ప్రాజ్ఞలయో గృణంతి స్వస్తి త్యుక్త్వా మహర్షి సిద్ధసంజ్ఞా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. తాత్పర్యం: అప్పటిదాకా శ్రీకృష్ణుని శరీరంలో అనంత విశ్వాన్ని దర్శించాడు అర్జునుడు. ఇప్పుడు ఇంకొంచెం వివరంగా చూస్తున్నాడు. మొట్టమొదట ఋషులను మునులను చూశాడు. ఓ దేవా, నీ ప్రక్కన నిలబడి ఋషి గణములు ప్రపంచ శాంతి సౌభాగ్యాల కొరకు నిన్ను స్తోత్రం చేస్తున్నాయి. ఓ దేవా, దేవతా గణములు నీ శరీరం లోపలకు బయటకు వస్తూ పోతూ ఉన్నారు. అంటే ఈ దేవతా గణములన్నీ ఆయనలోనే ఉన్నాయి, ఆయనలోనే సంచరిస్తున్నాయి. వారికి భయం లేదు, ఎందుకంటే వారు ఆ పరమాత్మలోనే ఉన్నారు. కాబట్టి ఆయనలోనే సాయుధ్యం పొందిన వారికి దైవత్వం సిద్ధిస్తుంది. అలాంటి వారు పరమాత్మలోనే సంచరిస్తున్నారు. మరికొందరు భయంతో వణికిపోతూ చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. కాబట్టి ఋషులు, దేవతాగణములు, ఇంకా పరిణతి చెందని మానవులు వారి వారి స్థాయిలను బట్టి కొందరు భయంతోనూ, మరికొందరు భయం లేకుండా, మరికొందరు లోక కళ్యాణం కోరి నిన్ను స్తుతిస్తున్నారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.